శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 2024 సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మనం 2023లో ఏవైతే గ్రహస్థితి ఉందో 2024లో ఎటువంటి మార్పు చేర్పులు మన జీవితం మీద ప్రభావితం చూపించబోతున్నాయి, మన లైఫ్లో ఎటువంటి కొత్త మార్పులు రాబోతున్నాయి అనేది తెలుసుకోవాలని చెప్పి అందరికీ ఆతృతగానే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 2023లో కొంతమంది కష్టాలు అనిపించి ఉండొచ్చు, కొంతమంది సుఖాలు అనుభవించి ఉండొచ్చు, ఇంకా కొంతమంది జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి రావాలని చెప్పి ఎదురు చూస్తూ కూడా ఉంటారు. 2024లో మన గ్రహస్థితి 2023 నుంచి 2024కి మనం చూసినట్లయితే శని రాహుకేతువులు వారి యొక్క స్థానాల్లో, అంటే శని మూల త్రికోణంలో, కుంభంలో, ఉచ్చ స్థానంలో, అలాగే రాహుకేతువులు వచ్చేటప్పటికి రాహు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతూనే ఉంటాడు అన్నమాట. 2024 కూడా మార్పు వచ్చేటప్పటికి గురువు యొక్క గ్రహస్థితి మారబోతున్నది. మేషం నుంచి వృషభంలోకి మే 1వ తారీఖున తన యొక్క స్థానచలనాన్ని మార్చుకోబోతున్నాడు అన్నమాట. దీనికి తప్ప మిగతా గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే మనకు ఈ యొక్క సంవత్సరం మొదటి భాగంలో మనం చూసినట్లయితే రవి ధనస్సులో, అలాగే మన కుజుడు ధనస్సులో కొనసాగుతున్నాడు, అలాగే బుధుడు వచ్చేటప్పటికి వృశ్చికంలో, శుక్రుడు వృశ్చికంలో, శని మీకు చెప్పినట్టుగా శతభిష నక్షత్రంలో కుంభంలో, అలాగే రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు అన్నమాట. మీనాల్లో, అలా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఎలా రాబోతున్నది, నెక్స్ట్ ఇయర్లో వచ్చేటప్పటికి మేజర్ చేంజెస్ వచ్చేటప్పటికి ఓన్లీ గురువు ఒక్కటే మారబోతున్నాడు అన్నమాట. కానీ గురు మార్పు అనేది ద్వాదశ రాశుల మీద చాలా ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. చాలా మంది తలరాతులు మార్చబోతుంది. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. మకర రాశి వారికి ఈ యొక్క 2024-25 ఎలా ఉంది, ఎందుకంటే 2023-24లో ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురుబలం అనేది చాలా తక్కువగా ఉన్నది. ఆ విషయం మనకు తెలుసు. తద్వారా వీడికి వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందలేదు 2023-24, 24-25. ఎందుకంటే గురువు యోగకారకమైనటువంటి గురువు వచ్చేటప్పటికి మే తర్వాత పంచమంలోకి వెళ్తున్నాడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి చాలా యోగకారకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. సో మకర రాశి వారికి ఏదైనా ఒక మంచి సంవత్సరం ఉంది అంటే దానికి 2024 కూడా వీళ్ళు టిక్ మార్క్ పెట్టుకోవచ్చు అన్నమాట. వీరికి ఉన్నటువంటి స్థాన రీత్యా మార్పు చేర్పులు అలా ఉన్నాయన్నమాట. రాహు చాలా బలమైనటువంటి గ్రహం అన్నమాట. వీరికి వచ్చేటప్పటికి తృతీయంలో ఉన్నాడు. ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు సాహసంతో చేసేటువంటి పని అంటే ధైర్యం అనేది ఆటోమేటిక్గా వీరికి రాబోతుంది అన్నమాట. అక్టోబర్ చివరి నాటికి వీరికి వచ్చేటువంటి ధైర్యం అంటే 2023 అక్టోబర్లో వచ్చినటువంటి ఏదైతే అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో వచ్చేటువంటి ఒక రాహు వచ్చేటప్పటికి పూర్తి యోగ్యాన్ని ఇస్తాడన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళగలుగుతాడు. ఉద్యోగ రీత్యా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఒక స్థాయిలో నుంచోబెట్టగలుగుతాడు అన్నమాట రాబోయే 1.5 సంవత్సరం అక్టోబర్ నుంచి. అదే చెప్పడం జరిగిందన్నమాట. రాజకీయంగా కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళగలిగినటువంటి స్థితిలో ఉన్నాడన్నమాట. ఆరోగ్యరీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది. కాకపోతే శని ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం అడ్డంకిగా మారతాడు. అది ఎలా ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను అన్నమాట. ఇప్పుడు ఉద్యోగ రీత్యా వచ్చేటప్పటికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అనే స్థితిలోకి తీసుకెళ్ళగలుగుతాడు, మంచి స్థాయిలోకి తీసుకెళ్ళగలుగుతాడు అన్నమాట. గురువు ఎప్పుడైతే పంచమంలోకి వస్తాడో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రభువు ఎవరైతే ఉన్నారో, అంటే వీరి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వీరి మీద అనుకూలతతో ఉంటారన్నమాట. అంటే వారి యొక్క పాజిటివ్ రిజల్ట్స్ అనేది వీరికి రావటం అనేది జరుగుతుంది. అంటే వీరికి కూడా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ రావటం అనేది జరుగుతుంది. అలాగే పుత్ర ప్రాప్తి, పుత్ర సంబంధితమైన వ్యవహారం గురించి వీరికి పుత్ర సంతానం కలుగుతుంది అన్నమాట ఈ సంవత్సరం. అలాగే వీరు చేపట్టబోయేటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి. వ్యాపార సంబంధితమైన వ్యవహారాల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితం రాబోతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవము, గుర్తింపు రావడంలో ఎటువంటి సంశయం లేదు. మీరు కొన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ల్యాండ్స్ కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, లేకుండా కొన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి 1కి 4 సార్లు పెరుగుతాయి. మే తర్వాత వీరు ఏవైతే స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మే ముందైనా సరే వీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు 10ంతలు అవుతాయి అన్నమాట. మకర రాశికి చాలా అనుకూలమైనటువంటి ఫలితం ఉండబోతుంది. మకర రాశి వారికి వచ్చేటప్పటికి చాలా మంచి స్థాయిలోకి గురువు రాబోతున్నాడు అన్నమాట.
ఈ యొక్క స్థాయిలో ఎవరైతే పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారు ప్రయత్నిస్తే గ్యారంటీగా పుత్ర సంతానం అనేది కలుగుతుంది, మంచి స్థాయిలోకి వీరు వెళ్ళగలుగుతారన్నమాట. అలాగే వీరు మనస్సులో ఉన్నటువంటి స్థాయిలో నిలబడాలి, వ్యాపార రంగంలో కూడా నేను మంచి స్థాయిలోకి వెళ్ళాలి అని ఎవరైతే ఉన్నారో వారు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ యొక్క సంవత్సరం మే తర్వాత ఒక మంచి స్థాయిలోకి బిజినెస్ అనేది వెళ్ళి నుంచుంటుంది అన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క సంవత్సరం వీరి యొక్క పిల్లలు అంటే వీరి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఒక మంచి ఉత్తీర్ణత శాతంలో పాస్ అవ్వగలుగుతారు. పిల్లల యొక్క యోగక్షేమాలు కూడా వారి యొక్క స్థితిగతి రీత్యా చూసి కూడా మీరు మానసికంగా కూడా పడగలుగుతారు. అంటే పెద్దలకి ఏముంటుంది, పిల్లలు ఒక మంచి స్థాయిలో నిలబడితే వారికి వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతలు చూసి ఆనందపడుతూ ఉంటారన్నమాట. ఆ యొక్క స్థితిలోకి మీరు వెళ్ళగలుగుతారన్నమాట. ఆ యొక్క ఆనందం అనేది మీకు ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాలు అనేవి కొంచెం మానసికంగా కష్టాన్ని కలిగించే విధంగా ఉంటాయి. దానికి కారణం వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా ఇక కేతువు యొక్క ప్రభావం అన్నమాట. మరియు అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి రాహు తృతీయంలో ఉన్నాడు. ఈ యొక్క రాశి ధనస్థానంలో ఉన్నటువంటి శని వీరికి అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి, అంటే వీరి రాశి రీత్యా చూసినట్లు అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్యం అనేది కొంచెం వీరికి మెయిన్గా ప్రాబ్లమాటిక్ ఇష్యూగా అవుతుంది. మరియు వైవాహిక జీవితంలో కూడా మనస్పర్ధలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి, తారాస్థాయిగా కూడా తీరుతాయి అన్నమాట. వైవాహిక జీవితంలో ఇలా ఉన్నప్పుడు వచ్చేటప్పటికి వేరే ఒక స్త్రీ, వేరే ఒక పురుషుడు వీరి జీవితంలో ఒక మూడో వ్యక్తిగా రావటం అనేది జరుగుతుంది అన్నమాట. వారితో వీరికి సత్సంబంధాలు అనేవి బాగా మెరుగుపడతాయి. అంటే మూడో వ్యక్తితో వీరు కొద్దిగా వీరి యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలు అనేది వ్యక్తపరచుకోవటం, తద్వారా మానసికంగా కూడా వీరు దగ్గర అవ్వటం, శారీరకంగా కూడా కొన్ని విషయాల్లో వీరికి అనుకూలత అనేది వీరు పొందగలుగుతారన్నమాట. దాని అన్య పురుష అన్య స్త్రీ సంపర్కం అనేది జరుగుతుందన్నమాట. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో విషయాలలో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాల్సినటువంటి స్థితి అన్నమాట. మరియు ప్రేమ సంబంధితమైనటువంటి స్థితిలో వచ్చినప్పటికీ అన్య పురుష అన్య స్త్రీ సంపర్కం జరగడానికి 2024లో అవకాశం అనేది ఎక్కువగా ఉందన్నమాట. వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలనుకున్న వారికి, ఎవరికైతే నూతనంగా వివాహం చేసుకోవాలనుకున్న వారికి వివాహం అనేది జరుగుతుంది. మే తర్వాత చాలా అనుకూలమైనటువంటి స్థితులకి గురువు కృప ఉన్నది కాబట్టి వివాహం జరగటానికి ఎక్కువగా అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా గురువు యొక్క స్థితి అనేది వీరిని బాగా నడిపించే విధంగా ఉందన్నమాట. 2024-25లో ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురువు చాలా మంచి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రభువు యొక్క అనుకూలత వల్ల రాజకీయ కాంక్షల గురించి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో రాజకీయంగా కూడా ఒక స్థాయికి ఎదగలుగుతారు ఈ యొక్క రాశివారు. వాటిలో ఎటువంటి సందేహం అనేది లేదన్నమాట. వీరు మానసికంగా వీరు పట్టుకున్నటువంటి పట్టు వల్ల వీరు, ఎందుకంటే ఈ రాశి వారికి ఆ ఒక పట్టు అనేది ఉంటుంది, మకర రాశి వారికి ఆ యొక్క కార్య దీక్షతో వీరు చేసే పని వల్ల వీరి జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. ఈ సంవత్సరం చాలా యోగకారకంగా కూడా ఉందన్నమాట. మరియు వృత్తి వ్యాపార రీత్యా అనే కాకుండా ఈ యొక్క రాశి వారికి కుటుంబ సంబంధ బాంధవ్య విషయాలలో వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలు అనేవి ఉండటానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ శని ధనస్థానంలో ఉన్నప్పుడు అధికమైన ధనవ్యయం ఉన్నప్పటికీ దాన్ని సంపాదించేంతటువంటి ఖర్చు కూడా ఉంటుందన్నమాట. కానీ స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా డాక్యుమెంట్స్ని బాగా చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైన సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. తల్లిదండ్రులతో వచ్చేటప్పటికి వీరికి సఖ్యత అనేది మెరుగుపడుతుంది. 2024 మే తర్వాత విదేశీయాన సంబంధితమైన వ్యవహారాలు అనేవి కూడా యోగిస్తాయి అన్నమాట. విదేశీ విద్య అనేది విద్యార్థులకి యోగిస్తుంది. అలాగే వృత్తిరీత్యా కూడా విదేశీయానం అనేది వెళ్ళటం అనేది ఈ సంవత్సరం అనేది వీరికి జరుగుతుందన్నమాట. ధన సంబంధితమైన వ్యవహారాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. స్నేహితులతో సత్సంబంధాలు అనేవి మెరుగుపడతాయి అన్నమాట. ఈ యొక్క రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో వచ్చేటప్పటికీ వైవాహిక జీవితం అనేది కొంచెం అప్ అండ్ డౌన్గా ఉంటుందన్నమాట. అంటే వైవాహిక జీవితంలో కొన్ని మానసిక స్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరియు అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా గోచరిస్తున్నది అన్నమాట. వారి యొక్క జీవితంలో భాగస్వామి యొక్క ఆరోగ్యం అనేది ఎలా
ఉంటుంది, అంటే కొద్దిగా కష్ట నష్టాలతో కూడుకున్నదే ఉంటుంది అన్నమాట. ధనం అనేది ఒక స్త్రీలు సంపాదించాలని వారి యొక్క కాళ్ళ మీద మేము నిలబడితేనే నా యొక్క జీవితం అనేది మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో, అంటే మీ యొక్క కాళ్ళ మీద మీరు నిలబడితేనే మీరు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు అనే మీకు ఆలోచన అనేది ఏదైతే ఉందో అది కార్యరూపం దారుస్తుంది అన్నమాట. అంటే మీరు స్వయంగా ఒక ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్థిరపడటం అనేది ఈ యొక్క 2024-25లో చేకూరుతుంది. మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తితో మీరు జీవితంలో పొందాలి అని చెప్పి మీకు ఆలోచన ఏదైతే ఉందో అది కూడా 2024-25తో అది సంపూర్ణం అవుతుంది అన్నమాట. మరియు మీకు ఒక సంతానం కలగటం, మా యొక్క మానసిక ఆనందంతో ఈ సంవత్సరం అనేది గడుస్తుంది అన్నమాట. ఈ యొక్క సంవత్సరంలో మనం ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఈ యొక్క వృత్తిరీత్యా డాక్టర్స్, నర్సెస్ మరియు ఈ యొక్క రంగాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే వైద్య రంగంలో నిపుణులు మరియు వైద్య రంగ యజమానులు అంటే హాస్పిటల్ రంగంలో ఉన్నటువంటి యజమానులు, హాస్పిటల్ ఓనర్స్ కానీ ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. మరియు స్పోర్ట్స్ రంగ నిపుణులు, న్యాయవాదులు, ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. సివిల్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా 2024 మే తర్వాత చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. సాఫ్ట్వేర్ రంగ నిపుణులుకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. పురోహితులు మరియు మత ప్రబోధకులు మరియు అలాగే పుస్తక షాపు యజమానులు, పుస్తక షాపులో పనిచేసే వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. రాహుకేతువులు ఇద్దరు ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి, రాహు చాలా యోగకరకమైనటువంటి స్థితిలోకి వచ్చాడు కాబట్టి ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని, యోగ్యాన్ని, విజయాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అలాగే ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ముఖ్యంగా చెప్పాలంటే వారికి అనుకూలమైనటువంటి ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్స్ రాలేదు, నాకు మంచి స్థానాల్లోకి ఉద్యోగం రాలేదు అని బాధపడుతున్నారో వారికి గ్యారంటీగా మంచి ట్రాన్స్ఫర్స్లోకి, మంచి పొజిషన్స్లోకి ట్రాన్స్ఫర్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇవన్నీ జరగటానికి వీరికి పైన ఉన్నటువంటి ఆఫీసర్స్ యొక్క బలం అన్నమాట, అంటే వారి యొక్క అనుకూలత అన్నమాట వీరికి. తద్వారా వీరు మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు. పోలీస్ రంగంలో ఉన్న వారికి కూడా అటువంటి స్థితి ఉంటుందన్నమాట. పోలీస్ రంగంలో కానీ, అగ్నిమాపక సిబ్బంది కానీ, మరియు రక్షణ రంగంలో ఉన్నటువంటి వారు, డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. మంచి పొజిషన్లో పోస్టింగ్ పడుతుంది. అలాగే వారి యొక్క జీవితంలో కూడా ఈ సంవత్సరం అనేది 2024 అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి పనిచేసే ఉద్యోగస్తులకు కానీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. టైల్స్ రంగంలో, టెక్స్టైల్ రంగంలో పనిచేసే వారికి, వారి యజమానులకి మరి ఉద్యోగస్తులకి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. డీలర్స్ కూడా చాలా అనుకూలంగా ఉందన్నమాట. టెక్స్టైల్ రంగం డీలర్స్, ముడి పదార్థాలు డీలర్స్కి కానీ చాలా అనుకూలంగా ఉంది. పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీస్లో వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి మరియు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పనిచేసే వ్యాపారస్తులకి, డీలర్స్కి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. ఖనిజ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు మరియు టెస్టింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, టెక్స్టైల్ రంగంలో మరి బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి కూడా ద్వితీయార్థం మే తర్వాత చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క సంవత్సరంలో మనం చూసినట్లయితే వడ్డీ వ్యాపారస్తులకి మే తర్వాత చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభాలు స్వీకరించడం అనేది జరుగుతుందన్నమాట. రాజకీయ రంగ ప్రకారంగా మకర రాశి వారు పట్టు బిగించే సమయం అనేది వచ్చేస్తుందన్నమాట. మరియు ఈ సంవత్సరంలో మనం చూసినట్లయితే స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మకర రాశి వారికి మే తర్వాత పూర్తిగా లాభించే విధంగా ఉన్నాయన్నమాట. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది మే తర్వాత బాగా లాభించే విధంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు మన రెమెడీస్ పరంగా చూసినట్లయితే గురుబలం అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అన్నమాట. ద్వాదశ రాశుల వారికి మీద మనం రెమెడీస్ పరంగా చూసినట్లయితే మేషరాశి వారికి గురుబలం అనేది చాలా అనుకూలంగా ఉంది. సో కాబట్టి వీరు ముఖ్యంగా కేతుగ్రహ అనుకూలత అనేది పొందడం, అలాగే రాహుకేతువులు ఇద్దరికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే గురుబలం అనేది పూర్తిగా యోగకారకంగా ఉందన్నమాట. రాహు బలం అనేది బాగా ఉంది, కేతు యొక్క బలం అనేది లేదు కాబట్టి కేతు గ్రహానికి పరిహారం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా వీరు పరిహారం చేసుకోవాలి అంటే వీరు పూజించాల్సినది విఘ్నేశ్వరుణ్ణి బాగా పూజించాలన్నమాట. అలాగే
మిథున రాశి వారిని చూసినట్లయితే మిథున రాశి వారికి గురుబలం అనేది కూడా ఉంది. గురుబలం అనేది కొంచెం తగ్గుతున్నది. శ్రీ మహావిష్ణువుని పూజించాలి వారి యొక్క సంవత్సరం. అలాగే వారు పూజించాల్సినటువంటి ఇంకొక గ్రహం వచ్చేటప్పటికి కేతుగ్రహం అన్నమాట. కేతుగ్రహ ఆరాధన చేయాలి. అలాగే కేతుగ్రహ ఆరాధన చేయలేని వారు విఘ్నేశ్వరుణ్ణి పూజించినా సరే సరిపోతుంది అన్నమాట. అలాగే తదుపరి గ్రహం అయినటువంటిది ఏదేంటంటే తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మనం చూసినట్లయితే వారికి బాగా అనుకూలమైనటువంటిది వచ్చేటప్పటికి ఈ యొక్క కేతుగ్రహం అనుకూలత అనేది ఎక్కువగా ఉందన్నమాట కర్కాటక రాశి వారికి. అలాగే ఏలినేటి శని అష్టమ శని దోషం కూడా ఉంది. అలాగే రాహు యొక్క స్థానం కూడా సరిగా లేదు కాబట్టి మీరు రాహుగ్రహ అనుకూలత కోసం దుర్గాదేవిని, అలాగే శనిగ్రహ అనుకూలత కోసం వీరు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది ముఖ్యమైన సూచన. తదుపరి రాశి అయినటువంటిది ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికి సింహరాశి. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో వచ్చేటప్పటికి వీరికి కేతువు, అష్టమంలో వచ్చేటప్పటికి రాహు, సప్తమంలో వచ్చేటప్పటికి శని. సో వీరు పూజించాల్సినది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని పూజించడం ఈ సంవత్సరం మొత్తం. వీలైతే తిరుపతి వెళ్ళేసి రావటం, తిరుపతిని వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవటం. అలాగే ధనస్థానంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరుడిని అనునిత్యం పూజించటం, అలాగే దుర్గాదేవిని ఆరాధన కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. తదుపరి రాశి అనేటువంటిది ఏదైతే ఉందో కన్యారాశి. కన్యారాశి వారు ఎవరిని పూజించాలి? కన్యారాశి వారికి వచ్చేటప్పటికి లగ్నంలో వచ్చేటప్పటికి కేతువు, సప్తమంలో వచ్చేటప్పటికి రాహు అన్నమాట. ఇలా ఉన్నప్పుడు కేతువు కోసం వినాయకుడిని, దుర్గాదేవి కోసం, దుర్గాదేవి అంటే రాహు అధీన దేవత వచ్చేటప్పటికి రాహువుకు అన్నమాట. సో కాబట్టి దుర్గాదేవిని కూడా పూజించాలి. వీటన్నిటితో పాటు ఈ యొక్క రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి భాగ్యస్థానంలోకి మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు గురువుని పూజించినా మంచిదే, పూజించకపోయినా మంచిదే అన్నమాట. తదుపరి రాశి అనేటువంటిది ఏదైతే ఉందో రాశి వచ్చేటప్పటికి తులారాశి. తులారాశి వారికి వచ్చేటప్పటికి యోగ్యకారకమైన రాహుకేతువుల యొక్క స్థానం అనేది ఉంది. సప్తమంలో వచ్చేటప్పటికి గురువు ఉన్నాడు అన్నమాట. కాకపోతే మే తర్వాత అష్టమంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి మే తర్వాత వీరు పూజించాల్సినది ఒకరినే అన్నమాట. ఎవరిని పూజించాలి అంటే శ్రీ మహావిష్ణువుని పూజించినా సరిపోతుంది, లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసినా సరిపోతుంది అన్నమాట. తదుపరి వచ్చినప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మే తర్వాత గురువు మంచి స్థానంలోకి వస్తున్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శని దోషం అనేది ఉంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో రాహు ఉన్నాడు అన్నమాట. పుత్రక్షయకారకుడు మరియు అలాగే ఆరోగ్యాన్ని కూడా హరిస్తాడు కాబట్టి రాహువుకి దుర్గాదేవిని కూడా పూజించాలన్నమాట. ఇలా పూజించినట్లయితే వృశ్చిక రాశి వారికి సరిపోతుంది. తదుపరి రాశి అయినటువంటిది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఏ దేవుడిని పూజించాలి? ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి వీరి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా దుర్గాదేవిని పూజించాలన్నమాట. ఎందుకంటే రాహు ఉంది కాబట్టి శని ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి, ముఖ్యంగా తల్లిగారితో పాటు క్షేత్రాన్ని కూడా దెబ్బతీస్తాడు కాబట్టి మరి దుర్గాదేవిని పూజిస్తే సరిపోతుంది అన్నమాట. మరియు అలాగే మకర రాశి వారు. మకర రాశి వారికి రాహు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ వీరికి వచ్చేటప్పటికి ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాల్సిందే వీరు. అలాగే శనిగ్రహ వ్రతం కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా చేయాలి అనేది కూడా మా యొక్క ఛానల్లో చెప్పడం జరిగింది, మీరు చూడొచ్చు. శనిగ్రహ వ్రతం అనేది భవిష్య పురాణాల్లో ఎలా చెప్పారనేది. మరియు ఇక్కడ మార్పు అనేది వీరికి గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు, కేతు సరైన స్థానంలో లేడు కాబట్టి విఘ్నేశ్వరుని కూడా వీరు పూజించాలన్నమాట. అలాగే కుంభరాశి వారు. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి వీళ్ళకి ధనస్థానాల్లో రాహువు, అష్టమంలో కేతువు, అలాగే ఏలినేటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామిని, దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని కూడా పూజించాలి. చివరగా వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశి వారు ఎవరిని పూజించాలి? మీనరాశి వారు వచ్చేటప్పటికి రాహుకేతువులు ఇద్దరిని పూజించాలి, దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని, దాంతోపాటు వెంకటేశ్వర స్వామిని కూడా వీరు పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.